ఎక్కడికి వెళ్ళావా నువ్వు? ఫోన్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు, మెసేజ్కి రిప్లై లేదు. ఎవరితో తిరుగుతున్నావు? నీకెందుకు ఎంత కోపం పృథ్వీ? నోటికి ఎంత వస్తే అంత వాగేస్తావా? అరే కొంచెం కూడా వేరే వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఆలోచించవా? సారీ. చూడు పృథ్వీ, ఇక నుంచి నా లైఫ్ అంతా నీతోనే ట్రావెల్ చేయాలి. నువ్వు ఇలా ప్రేమతో పొసెసివ్నెస్ తో అలుగుతూ ఉంటే ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. నీ కోపం నేను అర్థం చేసుకోగలను, బట్ నా సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఇక నుండి అలానే ఉంటావు. చేయి చాపు. ఇప్పుడే కొట్టు. చాపు. కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకోమన్నానా? అయిపోయాను. గ్లాస్ ది జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఏంటిది? ఓపెన్ చేయి. బాగుంది. ఇంకోసారి కోపడాలనిపించినా సీరియస్ అవ్వాలనిపించినా ఈ బుద్ధుడు బొమ్మ చూడు. బాగా ఎక్కువైపోతుంది. సరేలే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అంతేనా? నాకేం గిఫ్ట్ లేదా? హలో అమ్మా. నువ్వు ఎక్కడున్నావు నాన్న? టైం ఎంత అయిందో చూసావా అసలు? నేను ఇగో పృథ్వీ దగ్గరకు వచ్చాను. అల్లుడిని కలవడానికి వెళ్ళావా? చెప్పాలి కదా, ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నాము. సారీ అమ్మా. సరే అయితే మాట్లాడేసి తొందరగా వచ్చేసాయి. సరే జాగ్రత్త నాన్న. సరే బాయ్. త్వరగా వచ్చేసాయి. ఉంటా మరి. సరే అమ్మా. సరే వెళ్ళు, మనం ఎలాగో లైఫ్లో కలిసే ఉంటాంగా. అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, వెళ్ళు. ఓకే బాయ్. పలికే మాటలు కన్నీటి భాషలైనప్పుడు మనసుకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే.